నమస్తే అండి, జై శ్రీరామ్ అందరికి. జవల గణేష్ మహారాజ్కి జై. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా బోయగూడ కమాన్ ఫ్రెండ్స్ అసోసియేషన్ మండపం కర్ర పూజ ఈరోజు చేసుకోవడం జరిగింది. జై బోలో గణేష్ మహారాజ్ కి ఆదివారం రోజు బోయగూడ కమాన్ ఫ్రెండ్స్ అసోసియేషన్ పీకే వినాయకుడి ఆగమనం ఉంటుంది. ఈ ఆగమనికి ప్రతి ఒక్క భక్తుడు రావాల్సిందిగా కోరుతున్నాము. 2-3 రోజుల కింద చూస్తే ఇన్సిడెంట్స్ అయినాయి, మస్తు బాధాకరమైన ఇన్సిడెంట్స్ అయినాయి. యాక్సిడెంట్ ఎట్లయినాయంటే కరెంట్ షాట్ల వల్ల, దానిల వల్ల మీరు అందరు న్యూస్ చూసిందే. సో ఏంటంటే మీరు గణేశుడు తెచ్చేటప్పుడు కానీ తీసుకునేటప్పుడు కానీ కొద్దిగా అవేర్నెస్ చూసుకోవాలి. అంటే గణేశుడు వస్తాడా రాడా, చెట్లు అడ్డం వస్తున్నాయా, వైర్లు అడ్డం వస్తున్నాయా. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ DJ కౌశిక్ అఫీషియల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. సో గైస్, ఫైనల్లీ మన బస్సులో అయితే గణేష్ పెడతారని చెప్పినా కదా, BKFK బోయగూడ కమాన్ కదా రాజా, అది కూడా ఒక బ్రాండ్ మనది ఏమన్నా అంతే. జై బోలో గణేష్ మహారాజ్ కి సో ఫైనల్లీ ఈ రోజు అయితే కర్ర పూజ చేస్తున్నారు మన వాళ్ళు. ఒకసారి అక్కడ చూసి అంతా మీటింగ్ అవుతాయి, పూజ సామాన్ దేనికి ఎవరు అందుకని చెప్పి వెయిటింగ్. సో మీరు వీడియో మాత్రం చూడరి, ముంగడ చూపిస్తాను నీకు ఇట్లా పూజ చేస్తారు ఏందేం కదా, అండ్ ఇన్ఫర్మేషన్ కూడా చెప్తాం. అంటే ఆగమనం ఎప్పుడు ఉంది, గణేష్ నిమజ్జనం ఎప్పుడు ఏందేం కదా అనేది. సో స్టేట్ వీడియో మాత్రం రాష్ట్రాలకు చూడండి, ఒక లైక్ చేయాలి, షేర్ చేయాలి అన్నాయి. మళ్ళీ చెప్పాలా, కానీ చూస్తే కొమ్మ అయిపోతారు, కానీ చూస్తే కొమ్మ అయిపోతారు.
చూస్తే మన టీకేఎఫ్ఏ కథ పూజ అయిపోయింది. సో ఇంకా డీటెయిల్స్ గురించి ఒకసారి అన్న వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అండి, జై శ్రీరామ్ అందరికి. జవుల గణేష్ మహారాజకి ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా బోయగూడ కమాన్ ఫ్రెండ్స్ అసోసియేషన్ మండపం కర్ర పూజ ఈరోజు చేసుకోవడం జరిగింది. రేపు 24 ఆదివారం రోజు బోయగూడ కమాన్ ఫ్రెండ్స్ అసోసియేషన్ పీకే వినాయక్ ఆగమనం ఉంటుంది. ఈ ఆగమనికి ప్రతి ఒక్క భక్తుడు రావాల్సిందిగా కోరుతున్నాము. ఇక్కడ వచ్చేసి ఈసారి ఆగమనం అల్లెపల్లి నుంచి కాకుండా సీతారాంబాగ్ దేవాలయం నుంచి మొదలవుతుంది. సాయంత్రం 7 గంటలకి అందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. భక్తులందరినీ కూడా అధిక సంఖ్యలో ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా మనవి చేస్తున్నాం. అలాగే 27 తారీఖు అంటే వినాయక చవితి రోజు సాయంత్రం 7 గంటలకి పూజ ఉంటుంది. పూజలు అందరూ కూడా పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము. సో గైస్ ఫైనల్ అయితే వీడియో చేసారు కదా, ఫైనల్లీ సక్సెస్ఫుల్లీ గా కర్ర పూజ అయితే అయ్యింది. అండ్ మా అన్న వాళ్ళు మా బాబాయ్ వాళ్ళు కూడా ఆగమన్ ఎప్పుడు ఉంది అండ్ ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయి అవి అనేది మరి పీకేఎఫ్ఏ బోయగూడ కమాన్ కా రాజా అని చెప్పి ఇన్స్టాగ్రామ్ ఉంది. సో మీరు దాన్ని ఫాలో అయ్యారు. నేను నా ఇన్స్టాగ్రామ్ లో కొలాబ్ ఉంటది. సో ఒకసారి మీరు అలా పోయి అలా ఏంటంటే ఎప్పుడప్పుడు అప్డేట్ చేసేస్తాం మేము అన్నదానం ఎప్పుడు ఉంది అండ్ ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయి అవన్నీ. అండ్ ఆల్సో ఆగమన్ అయితే గట్టిగా ప్లాన్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ డిఫికల్ట్ యూనిక్ కాన్సెప్ట్ తోని గణేష్ నడపం, యూనిక్ కాన్సెప్ట్ తోని ఆగమన్ తీస్తాం. మనది కూడా అలాగే ఉంటుంది అనుకో, యూనిక్ ఉంటుంది ఏది చేసినా. డీకేఎఫ్ఏ అంటే ఒక బ్రాండ్ మనది కూడా. అండ్ ఆల్సో మీకు చెప్పాల్సింది ఏంటంటే గాయస్ కొద్దిగా మీరు అందరూ మీకు 2-3 రోజుల కింద చూస్తే ఇన్సిడెంట్స్ అయినాయి, మస్తు బాధాకరమైన ఇన్సిడెంట్స్ అయినాయి. యాక్సిడెంట్ ఎట్లయినాయి అంటే కరెంట్ షాట్ల వల్ల దానిల వల్ల మీరు అందరు న్యూస్ చూసిందే. సో ఏంటంటే మీరు గణేశుడికి తెచ్చేటప్పుడు కానీ తీసుకునేటప్పుడు కానీ కొద్దిగా అవేర్నెస్ చూసుకోవాలి. అంటే గణేశుడు వస్తాడా లాగా, చెట్లు అడ్డం వస్తున్నాయా, వైర్లు అడ్డం వస్తున్నాయా. అండ్ మస్తు మంది ఏంటంటే పోల్ట్రస్లు వేస్తారు ఆగమన్లా. అండ్ ఆ పోల్ట్రస్లు వేసేటప్పుడు కూడా మనకి ప్లేస్ తగ్గట్టుగానే మీరు అది అనేది ప్లాన్ చేయాలి. వైర్లు గీర్లు ఏమన్నా తాకితే ఏం కథ అనేది మనకి ఏంటంటే కొద్దిగా ఇప్పుడు స్తంభం ఉంది ఈడ, స్తంభంకి ఈడ దూరం వేసుకోరు కానీ స్తంభం పక్కకి వైర్ తాకదు అని చెప్పి వేసుకోకూడదు. ఎందుకంటే అది గుంజుతుంది కరెంటు. ఐరన్ క్రస్ అనేది ఐరన్ ఉంటుంది కాబట్టి కరెంటు గుంజుతుంది. సో అది కూడా ఒకటి మీరు చూసుకోర్రి. సో అది చెప్పాల్సింది. జాగ్రత్తలు అయితే మస్తు తీసుకోండి గాయస్. ఇంకో ట్రోచర్ ఉంటుంది, ముంగట ట్రాక్టర్ ఉంటుంది, ఇంకా ట్రోచర్ ఉంటుంది. వానికి సైడ్లు అంటే వాడు పోతూనే ఉంటాడు. కొద్దిగా అది కూడా తీసుకునేటప్పుడు రైట్ లో లెఫ్ట్ లో ఇద్దరు నిలబడి ట్రాఫిక్ కి చూసుకుంటా. పబ్లిక్ కి చిన్న పిల్లలు ఉంటారు ఆ టైర్లకి. నా ముంగట 2 years బ్యాక్ హ్యాబిట్స్ కాడ ఒక మంచి నా ముంగట లైవ్ చచ్చిపోయింది ట్రోచర్ కిందకి వచ్చి. ట్రాక్టర్ టైర్ రా ఎంత పెద్దగా ఉంటది, టైర్ కిందకి వచ్చి. సో ఇట్లా ఇన్సిడెంట్స్ అవుతాయి. కొద్దిగా ఇవన్నీ మీరు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి. అండ్ స్పెషల్ ఏంటంటే అంబులెన్స్ కూడా మనం ఒక వే ఇవ్వాలి. ఏదైనా అంబులెన్స్ వస్తుందంటే మనం ఫస్ట్ పక్కకి జరిపి ఒక అంబులెన్స్ కి వే ఇచ్చుడు అనేది మీరు తీసుకోర్రి అనేది. అండ్ గాయస్ ఇప్పుడైతే ప్రెసెంట్ మేము ఈ వీడియోని క్లోజ్ చేసేస్తున్నాం. నెక్స్ట్ వీడియో వస్తుంది. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మా గణేష్ యూనికే అవుతుంది. మేము అంతా అన్న వాళ్ళంతా రెడీ అవుతారు. ఇక అదే నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో స్టే ట్యూన్. వీడియో మాత్రం చూసినందుకు అందరికి థ్యాంక్ యూ. సో ఒక లైక్ వేసుకోరి, షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి. హలో రైట్ బాయ్.